నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. వంటల పట్ల ఇంట్రెస్ట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏజ్లో మొదలవుతుందండి. కొందరికి చాలా ఫాస్ట్గా, అంటే వాళ్ళు స్కూల్ టైంలో ఉన్నప్పటి నుంచి ఇది చేయాలి అది చేయాలి ఇన్స్టెంట్గా చేసే వంటల నుంచి మొదలవుతుంది. సో కొంతమందికి ఏంటి అంటే పెళ్ళైన తర్వాత అవసరానికి తగ్గట్టుగా చేసుకుంటూ అలా రకరకాల వంటలు చేసుకుంటూ దాని మీద ఇంట్రెస్ట్ మొదలవుతుంది. కొందరు ఉంటారు కేటగిరీస్, వంటను ఎంత కష్టంగా ఎంత ఇబ్బందికరంగా అబ్బా అనుకునేటట్టుగా చేస్తూ ఉంటారు. కానీ అలా మాత్రం చేయకండి. ఎందుకంటే మనం తినే ఆహారమే మనకు జీవితకాలం మనల్ని నడిపిస్తుంది. సో అందుకేంటి అంటే ఎప్పుడూ కూడా వంటను బలవంతంగా ఇష్టం లేకుండా మాత్రం చేయకూడదు. అతి ఇష్టంతో చేయమని చెప్పను, ఇష్టం లేకుండా మాత్రం చేయకండి. ఎంతో కొంత ప్రేమ చూపిస్తేనే ఆ వంట రుచిగా ఉంటుంది, ఆ వంట మనకు పడుతుంది. అది మాత్రం కంపల్సరీ. అంటే మన పిల్లలకు కూడా చెప్తూ ఉంటాం కదా, ఇష్టంగా తినరా ఒంటికి పడుతుంది అని. సో ఇష్టంగా చేసే వంట అందరికీ పడుతుంది. సో అటువంటి చక్కటి వంటకాలు ఈరోజు మన దగ్గర రెడీగా ఉన్నాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి మొదటి వంట పేరు ఏంటి అంటే ఉలవల అటుకుల ఇడ్లీ. సో ఇడ్లీ అనేది సాధారణంగా మనం అల్పాహారంగా బ్రేక్ఫాస్ట్గా చేసుకుంటూ ఉంటాము. ఈ మధ్యకాలం అందరూ కూడా రాత్రిపూట డిన్నర్గా కూడా టిఫిన్లోకి మారిపోయారు కాబట్టి టిఫిన్ లాగా కూడా మనం 100% ట్రై చేసుకోవచ్చు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఉలవల అటుకుల ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన అటుకులు అరకప్పు, నానబెట్టుకున్న ఉలవలు అరకప్పు, నానబెట్టుకున్న మినపప్పు అరకప్పు, నానబెట్టుకున్న మెంతులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఉలవల అటుకుల ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఉలవచారు బాగా ఫేమస్. ఉలవలు అనగానే ఫస్ట్ ఉలవచారే మనకు గుర్తొస్తుంది. సో మంచి చలువ చేస్తుంది యాక్చువల్గా. సో ఒంటికి చలువ చేసేది ఏంటి అంటే మనకు ఉలవలు. అలాగే మనకు ఉలవలు తరచూ తీసుకుంటూ ఉండడం వల్ల రక్తహీనతతో ఇబ్బంది పడుతున్న వారికి మంచి రెమెడీ ఉంటుంది. రక్తం కౌంట్ బాగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఇందులో ఐరన్, ప్రోటీన్, ఫైబర్ ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి కాబట్టి ఓవరాల్గా మనకు జింక్, ఐరన్ ఇవన్నీ ఎక్కువ ఉన్నప్పుడు అనీమియాతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తుంది ఆ పలానా వంటకం. అంతేకాకుండా ఇది కఫాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది తెలుసా. అంటే కొంతమందికి కఫం బాగా పేరుకుపోయేటువంటి తత్వం ఉంటుంది. సో అది బాగా తగ్గుతుంది. అంతేకాకుండా ఇది మనకు మూత్రాశయంలో రాళ్లను కూడా కరిగించే శక్తి ఉంటుంది ఉలవలకు. సో ఒకవేళ ఎవరికైనా కిడ్నీలో స్టోన్స్తో ఇబ్బంది పడుతున్నా ఖచ్చితంగా మనకు ఉలవల్ని మీరు అంటే ఇప్పుడు మనకు గూగుల్ తల్లి ఉంది కాబట్టి బోల్ రకాలుగా మనం చూస్తూ ఉంటాము. సో ఉలవల్ని దానికి ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది కూడా ఒకసారి, అంటే ఏ విధంగా చేసుకోవచ్చు అనేది కూడా చూసుకోండి. ఏ విధంగా ఏం లేదండి, ఉలవల్ని మన ఆహారంలో చేర్చుకుంటే ఇలా ఇడ్లీ రూపంలో అయినో లేకపోతే ఉలవచారు ఏదన్నా ఉలవల్ని ఉపయోగించాలనేది ముఖ్యమైన కాన్సెప్ట్. అంతేకాకుండా ఓవరాల్గా మనకు హెల్త్కి చాలా మంచిది, బలాన్ని ఇస్తుంది. బోల్డ్ అన్ని రకాలు చేసుకోవచ్చు. కాకపోతే చాలా మందికి తెలియదు, అంటే ఉలవలతో ఇడ్లీ చేస్తారు అనేది చాలా మందికి తెలియదు అనమాట. మామూలుగా మిల్లెట్స్తో తెలుసు, చిరుధాన్యాలతో మనం చేసుకుంటూ ఉంటాము. సో ఈ ఉలవలతో ఎలా చేసుకోవచ్చు అనేది చెప్తా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇందులో మనం ముందుగానే అటుకుల్ని నానబెట్టేసుకున్నాం. సో నానబెట్టుకున్న అటుకులు ఏవైతే ఉన్నాయో సో దాన్ని ఒక అర్ధ కప్పు తీసుకుందాం. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి గుండు మినప్పప్పు, ఫుల్ మినప్పప్పు. సో మనకి మినప్పప్పు ఒక 2-3 గంటలు నానితే సరిపోతుంది. అలాగే మన ముఖ్యమైన పదార్థం ఏంటి అంటే ఉలవల్ని కూడా మనం నానబెట్టేసుకున్నాం. ఓవర్ నైట్ నానబెట్టుకుంటే ఇంకా చాలా మంచిది. ఓకే, సో దీన్ని కూడా మనం ఆల్మోస్ట్ మినప్పప్పు, ఉలవలు సమానమైన క్వాంటిటీస్లోనే మనం తీసుకున్నాం. అటుకులు మాత్రం దాని మీద ఒక్క పిసరు తక్కువ వేసా అంతే. ఆ తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు, ఇంకా కారానికి తగ్గట్టుగా మీరు చూసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఆ తర్వాత అల్లం ముక్కలు, ఆ తర్వాత నానబెట్టుకున్న మెంతులు. సో ఖచ్చితంగా మనము మెంతులు అనేవి మనకు దోశల్లో తర్వాత అది వేసుకుంటూ ఉంటాం కాబట్టి అలాగే దీంట్లో కూడా మనం వేసుకోవాలి. 1 స్పూను మెంతులు. ఆ తర్వాత దీంట్లో కాస్త జీలకర్ర. ఆ తర్వాత దీనికి సరిపడా ఉప్పు. ఆ తర్వాత అయినా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, పిండి తర్వాత కూడా మీరు యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ చక్కగా ఈ ఉలవలు, మినప్పప్పు, అటుకులు, మెంతులు, కావాల్సిన పొళ్ళు అంటే ఉప్పు అవన్నీ కూడా మనం వేసేసుకున్నాం. సో దీన్ని చక్కగా మనము ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ అందరికీ తెలిసిందే, కొత్తగా చెప్పేది ఏం లేదు. సో చక్కగా ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో రుబ్బుకొని తీసుకొచ్చేసిన తర్వాత మనం చక్కగా ఇడ్లీలు వేసేసుకుందాం. ఇదిగోండి ఇలా చక్కగా మనము రుబ్బేసుకున్నాం. దీంట్లో కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుంటే ఈ టైంలో మనం యాడ్ చేసేసుకోవచ్చు. సో దీంట్లో మనం కాస్త వంట సోడా వేసుకుందాం.
ఎలాగైనా మనం ఇన్స్టెంట్గా చేసుకునేదే కాబట్టి సో కొంచెం మనకు వేసుకుంటే కొంచెం దూదిలాగా చక్కగా మెత్తగా వస్తాయన్నమాట. సో కొంచెం వంట సోడా వేసుకుని ఇది మిక్స్ చేద్దాం. ఈలోపు ఇదిగోండి ఇలా చక్కగా మనకు ఇడ్లీ పాత్ర కూడా రెడీగా ఉంది. స్టవ్ వెలిగించేసుకుందాం. ప్లేట్ తీసేసి చక్కగా మనం వాటర్ పోసేసుకుందాం. ఈ నీళ్లు కాస్త వేడెక్కేలోపు సో ఇది ఇక్కడ చూసారు కదా మనకి ఇడ్లీ పిండి. సో దీంట్లో ఏమైనా ఒక్క చుక్క నీళ్లు యాడ్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఒక్కసారి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఇదిగోండి ఇలా ఈజీగా పడకూడదు, అట్లా అని మరీ జారకూడదు. దానికి కాస్త నూనె రాసుకుందాం. నూనె నెయ్యో మన ఇష్టం రాసుకొని మనం తయారు చేసుకున్న పిండిని చక్కగా ఇడ్లీ ప్లేట్లోకి వేసేసుకుందాం. ఓకే, ఇలా వేసేసుకొని చక్కగా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుందాం. ఇక మూత పెట్టేస్తే ఇంకా ఇడ్లీ అంటే మనకు ఖచ్చితంగా ఒక 5-6 నిమిషాలు 7 నిమిషాలు సమయం పడుతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని ఆవిరి మీద చక్కగా ఇడ్లీలు ఉడికేదాకా మనం వెయిట్ చేద్దాం. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. పాలు విరిగిపోయాయి, ఏం చేయాలో తెలియట్లేదా? అయితే ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుందండి. బంగారము వెండి విరిగిన పాలతో కడిగితే చాలా శుభ్రంగా తళతళలాడతాయి అన్న విషయం చాలామందికి తెలియదు, కానీ తెలుసుకోండి. సో ఖచ్చితంగా ఈసారి పాలు విరిగితే గనక వాటితో చక్కగా బంగారము వెండి శుభ్రం చేసేయండి. తళతళలాడిపోతే చాలా చాలా మెరుస్తూ ఉంటాయి. ఈ చిట్కా నాకు తెలిసి అందరికీ ఉపయోగకరమే కాబట్టి ట్రై చేయండి. మనం చక్కగా ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు వేసేసుకున్నాము, ఉలవల అటుకుల ఇడ్లీలు. సో చక్కగా ఒక 7 మినిట్స్ అయిపోయింది. స్టవ్ కూడా ఆఫ్ చేశానండి. సో కొంచెం మనకు వేడి తగ్గింది, ప్రెషర్ కూడా అంటే ఆ ఆవిరి ఇది కూడా తగ్గిపోయింది. చూద్దాం. సో మనకు ప్లేట్ కూడా రెడీగా ఉంది చూసారా. సో చక్కగా గార్నిష్ అయిపోయి ఉంది. అలాగే ఒక చట్నీతో కూడా నేను టేస్ట్ చేద్దామని చట్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇలా పట్టుకుంటే కాస్త వేడి తగలదు. ఇలా చక్కగా ఇడ్లీలను తీసుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఓకే, ఇడ్లీలు కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి చూసారా అండి. సో చక్కగా వచ్చాయి. అండ్ దీన్ని మనము ఈ చట్నీతో టేస్ట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో ఉలవల అటుకుల ఇడ్లీ మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఉలవల అటుకుల ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన అటుకులు అరకప్పు, నానబెట్టుకున్న ఉలవలు అరకప్పు, నానబెట్టుకున్న మినపప్పు అరకప్పు, నానబెట్టుకున్న మెంతులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఉలవల అటుకుల ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో నానబెట్టుకున్న అటుకులు, నానబెట్టుకున్న మినపప్పు, నానబెట్టుకున్న ఉలవలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, నానబెట్టుకున్న మెంతులు, జీలకర్ర, సరిపడా ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో కాస్త వంట సోడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆవిరి పాత్రలో కాస్త నీళ్లు వేసి వేడి చేసుకోవాలి. తర్వాత ఇడ్లీ పిండిలో కొంచెం నీళ్లు పోసి కలుపుకొని ఇడ్లీ ప్లేట్ కి కాస్త నూనె రాసుకొని సిద్ధం చేసుకున్న పిండిని ఇడ్లీలాగా వేసుకుని ఆవిరి పాత్రలో పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకుంటే ఉలవల అటుకుల ఇడ్లీ రెడీ. చూసారు కదా ఉలవల అటుకుల ఇడ్లీ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, చట్నీతో తిన్నప్పటికీ కూడా యాజ్ సచ్ దాని రుచి కూడా చాలా బాగుందండి. చక్కగా ఘాటుగా బాగుంది, చాలా బాగుంది. యాక్చువల్లీ మెత్తగా ఉందండి, మెత్తగా. ఉలవలతో చేస్తే చాలా మెత్తగా వస్తుంది. అండ్ దట్టు మనం అటుకులు వేసాము, మినప్పప్పు ఇవన్నీ వేసాం కాబట్టి ఆబ్వియస్లీ మనకు కాస్త మెత్తగానే వస్తుంది. కాకపోతే చెప్పాను కదా ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి మనం కాస్త సోడా వేసుకుంటే ఇంకొంచెం బెటర్గా వస్తాయన్నమాట. వేసుకున్నాం, చాలా బాగా వచ్చాయి. సో చాలా చాలా టేస్టీగా ఉంది నిజంగానే. ఖచ్చితంగా నేనైతే ఈ వారమే ట్రై చేసేస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు పూల్ మఖానా చాట్.
మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పూల్ మకానా చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పూల్ మకానా 1 కప్పు, కీరా ముక్కలు 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, వేయించి పొట్టు తీసిన పల్లీలు 1/2 కప్పు, సన్న కారపూస కొద్దిగా, గ్రీన్ చట్నీ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, దానిమ్మ గింజలు 1/2 కప్పు. పూల్ మకానా చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో పూల్ మకానా పిల్లలకు మనం నిత్యం పెట్టేటువంటి స్నాక్, చాలా హెల్దీ స్నాక్. ఈ చిప్స్ ఆ చిప్స్ అట్లాంటివి కాకుండా సో చక్కగా ప్లేన్ పూల్ మకానా ఇంటికి తీసుకొచ్చి చక్కగా నెయ్యిలోనో లేకపోతే వెన్నలోనో వేయించి పైన నుంచి కాస్త మిరియాల పొడి, కాస్త ఉప్పు, కొంచెం కారము అలా వేసి వాళ్ళకి ఇస్తే హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. సో ఇలా మనకు పూల్ మకానా అనేది మనకు బాగా ఇంట్లో అలవాటు ఏంటి అంటే అలా అలవాటు. సో పూల్ మకానాతో ముఖ్యమైన హెల్ప్ ఏంటి అంటే పిల్లల పరంగా చూసుకుంటే ఎముకలకి చాలా బలాన్ని ఇస్తుంది, పెద్దవాళ్ళకి చూసుకుంటే అధిక రక్తపోటును నిర్మూలిస్తుంది. అంతేకాకుండా మూత్రపిండాల ఆరోగ్యం మెరుగుపరాలి అంటే ఖచ్చితంగా మనము పూల్ మకానాన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. సో మంచి ప్రోటీన్ అండి, మంచి ప్రోటీను, మంచి బలము, మంచి శక్తి, చాలా అంటే హెల్త్ పరంగా చూసుకుంటే కూడా అన్ని రకాలుగా కూడా గుండె సమస్యలు ఉన్న వాళ్ళకి, మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి చాలా లెస్ క్యాలరీస్ కాబట్టి అందరికీ చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో ఇలా ఏంటి అంటే మనం పూల్ మకానాతో ఈరోజు చక్కగా ఒక చాట్ ఐటెం లాగా తయారు చేస్తున్నాం. చాలా సింపుల్ అండి. సో పూల్ మకానా తెచ్చుకోవడమే, మిగతాది ఏంటి మనకు కీరా ఇంట్లో ఉంటుంది, టొమాటోలు, పల్లీలు, దానిమ్మ గింజలు, అఫ్కోర్స్ దానిమ్మ గింజలు సేవ్ ఇవేంటి అంటే మనం కాస్త పైనుంచి వేసుకోవడానికి. సో ఉల్లికాడలు, మీరు మన ఇంట్లో ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కాబట్టి హ్యాపీగా ఆ ముక్కలు వేసేసుకోవచ్చు. సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈవినింగ్ టైం పిల్లలు ఇంటికి రాగానే ఆకలి అన్నప్పుడు ఇలా వాళ్ళకి చేసి పెట్టారు అంటే చాలా బాగుంటుందన్నమాట. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. చాలా సింపుల్ వంట అని చెప్పాను కదా, చాలా చాలా సింపుల్. అది చేసిన తర్వాత ఎలా సింపుల్లో ఏంటో మీకే అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం మకానా వేయించుకోవాలి. ఎప్పుడైనా కూడా మకానాని పచ్చిగా అలా వాడలేము, ఎందుకంటే ఇది యాజ్ ఇట్ ఈస్గా తింటే మెత్తగా ఉంటుంది. ఇదిగోండి, అసలు బ్రేక్ కూడా అవ్వదు, ఇదొక మెత్తగా ఒక బట్టలాగా ఉంటుందన్నమాట. సో కేవలం మనం పూల్ మకానాని వేయించుకుంటే తప్ప అది కరకరలాడదు. సో అందుకు ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే పూల్ మకానాని మనం వేయించుకోవాలి. కాస్త నెయ్యి వేసుకుని వేయించేసుకుందాం. నెయ్యితో అయినా వెన్నతో అయినా బాగుంటుందండి. నూనె అంటే ఇంకా తప్పని పరిస్థితుల్లో నూనె వేసుకొని వేయించుకోవచ్చు, బట్ ప్రిఫర్ గీ, దాంతోనే బాగుంటుంది కాబట్టి. సో ఇది కొంచెం మనకు లైట్గా కరిగిన తర్వాత ఒక బౌల్ ఆఫ్ పూల్ మకానా తీసుకున్నాము, వేసేసుకోవచ్చు. అసలు పూల్ మకానా ధర పరంగా కూడా కొంచెం ఎక్కువే, అంటే మామూలు స్నాక్స్తో కంపేర్ చేసుకుంటే. సో పూల్ మకానా ధర కాస్త ఎక్కువ అయినప్పుడే ఆరోగ్యం కూడా ఎక్కువనే ఉంటుంది. సో అందుకు ప్రతిరోజు అని చెప్పను, సో వారానికి ఖచ్చితంగా 2 నుంచి 3 సార్ల వరకు 1 కప్పు పూల్ మకానా మీ ఇంట్లో అందరూ, పిల్లలనే కాదు మీరు కూడా, పెద్దవాళ్ళు, మన అమ్మలు, లేడీస్ అందరూ కూడా తినడం మొదలు పెట్టేసేయండి. నెయ్యి కరిగింది కాబట్టి 1 కప్పు పూల్ మకానా వేసేసుకుందాం. ఇది ఒక 3-4 నిమిషాలు చక్కగా వేయించుకోవాలి. అండ్ తింటున్నప్పుడు కూడా మనకు చిన్న కమ్మదనం వస్తుందన్నమాట. ఇది మనకు బాక్సుల్లోకి పెట్టినా కూడా బాగుంటుంది అఫ్కోర్స్. కాకపోతే మన కీరా ముక్కలు అది వేస్తున్నాం కాబట్టి ఇన్స్టెంట్గా తినడానికే ప్రయత్నం చేయాలి. లేదు చిన్న బాక్స్లో తీసుకెళ్ళి కాస్త బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళు, కాస్త టేస్టీగా ఏదైనా తీసుకెళ్ళాలి అనుకుంటే కూడా తీసుకోవచ్చు. ఒకటి ఇబ్బంది ఏంటంటే ఇది మనము బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్తే పూల్ మకానా మెత్తబడిపోతుంది. ఎందుకంటే మనకి ఇది తడి పదార్థాలు కూడా వేస్తున్నాం కదా, టొమాటో ముక్కలు, కీరా వేస్తున్నాం కాబట్టి పూల్ మకానా మెత్తబడుతుంది. అంతకన్నా ఏం లేదు. మామూలుగా అయితే పూల్ మకానా మన పిల్లలకు బాక్స్లో ఇస్తాం, అవేం మెత్తబడవు, వీటితో కలుస్తాయి కాబట్టి ఇబ్బంది అంతే. బట్ ఓకే, నో ప్రాబ్లం. ఆ విధమైన టేస్ట్ కూడా ఎంజాయ్ చేస్తాము అనుకుంటే తీసుకెళ్ళిపోవచ్చు. ఇది కూడా మనకు వెయిట్ మేనేజ్మెంట్కి చాలా బాగా పనిచేస్తుందండి. సో చాలా సింపుల్గా మీ పిల్లలకు బిస్కెట్లు అవి స్నాక్ బాక్సెస్లో ఇచ్చే అలవాటు చాలామందికి ఉంటుంది. బికాజ్ వాళ్ళు ఖచ్చితంగా తింటారు అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ కదా, వాళ్ళకి ఏది పెడితే అదే అలవాటు చేసినట్టు అవుతుంది కాబట్టి. సో బిస్కెట్లు, తర్వాత చిప్స్, వీటన్నిటినీ పెట్టి మనము వాళ్ళకి చెడును అలవాటు చేయకుండా ఇలాంటివి పెట్టి కంటిన్యూగా పెడుతూ ఉంటే 100% కడుపు కాలినప్పుడు వాళ్ళే తింటారు. సో ఇది అలవాటు అవుతుంది ఆటోమేటిక్గా. సో ఒకవేళ పూల్ మకానా రెడీగా అవైలబుల్గా లేదు అనుకోండి, సో మీ ఇంట్లో మామూలుగా అటుకులు ఉంటాయి కదా, చుడువా చేసుకుంటాం, అలా అటుకులు కూడా సేమ్ ప్రొసీజర్లో చేసుకోవచ్చు, మరమరాలు చేసుకోవచ్చు. సో ఇవన్నీ రీప్లేస్మెంట్స్ అనమాట. ఖచ్చితంగా పూల్ మకానానే ఉండాలి అంటే కాదు. సో మేము చెప్పే ప్రాసెస్లో ఏంటి అంటే మనం దాంట్లో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. సేమ్ మెథడ్స్ మీరు దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. సో దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం.
ఇది కొంచెం చల్లబడితే ఇంకా కరకరలాడుతూ చాలా బాగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇందులో మనకు కావాల్సిన పొళ్ళు అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. కూరగాయలు కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏంటి అంటే ఇదిగోండి కీరా ముక్కలు. సో చాలా సన్నగా తరుక్కున్న కీరా ముక్కలు. ఇంక ఇది మన ఇష్టం అండి, మనకు కావాల్సిన క్వాంటిటీ బట్టి మనం వేసుకోవచ్చు. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. ఆ తర్వాత మనం కాస్త పొళ్ళు కూడా వేసుకుందాం. చాట్ మసాలా అంటే కొంచెం మన కట్టా మీఠా టేస్ట్ ఉండడానికి. మన ఇంట్లో ఆమ్చూరు, చాట్ మసాలా ఇవన్నీ జనరల్గా ఉంటాయి కాబట్టి సో మీకు కావాల్సింది మీరు వేసుకోవచ్చు. అంటే ఆ కట్టా మీఠా రుచి కోసం, ఆ చాట్ టేస్ట్ కోసం వేస్తున్నాను నేను. ఆ తర్వాత కాస్త ఉప్పు, ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి, ఆ తర్వాత కాస్త గ్రీన్ చట్నీ. గ్రీన్ చట్నీ అంటే మనకి పుదీనా పేస్ట్ అనమాట. సో ఇది మన ఇంట్లో ఖచ్చితంగా పుదీనా ఉంటుంది. అంటే మనం ఆ ప్యాకేజ్లో వచ్చేటువంటి గ్రీన్ చట్నీని అవాయిడ్ చేస్తే బెటర్, ఎందుకంటే అది ఎప్పుడు చేస్తారో తెలియదు కదా. సో అందుకనమాట. సో మన ఇంట్లో కొత్తిమీర, పుదీనా అవన్నీ ఉంటాయి కాబట్టి గ్రీన్ చట్నీ ఇంట్లో చేసుకుంటేనే బెటర్ అనమాట. ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. సో ఇదే ప్రొసీజర్లో ఇంతకుముందు నేను అన్నట్టు ఇప్పుడు దీని బదులుగా మీరు మరమరాలు కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అటుకులతో కూడా చేసుకోవచ్చు. అటుకులు కూడా మంచివే. సో అటుకులు మంచివే, మరమరాలు కూడా హ్యాపీగా తినొచ్చు. సో ఆ తర్వాత కొత్తిమీర. ఓకే, ఇది ఒక 2 నిమిషాల పాటు వదిలేద్దామంటే సో దట్ మనం వేసిన గ్రీన్ చట్నీ అవన్నీ కూడా చక్కగా ఉంటాయి. ఆ టేస్ట్ అవన్నీ కూడా మన మకానాకి మిక్స్ అవుతాయి. మకానా ఒక చిన్న వామ్గా ఉంది కాబట్టి ఇంకా బాగా మిక్స్ అవుతాయి అన్నమాట అది. సో ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. ప్రతి ఒక్కరింట్లో లెదర్ బ్యాగ్స్ ఉంటాయి. వాటిని నీళ్లతో బాగా వాష్ చేస్తే పాడైపోతాయి. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇంట్లో ఉపయోగించేటువంటి హ్యాండ్ లిక్విడ్ ఉంటుంది కదా, చేతులు కడుక్కునేది. సో దాన్ని ఒక చిన్న గిన్నెలో తీసుకోండి. దూదిని అందులో ముంచుతూ చక్కగా లెదర్ బ్యాగ్ని శుభ్రంగా సింపుల్గా వాష్ చేసేయండి. అప్పుడు లెదర్ బ్యాగ్ ఉన్న మురికి ఇట్టే వదిలిపోతుంది, అలాగే పాడవ్వదు కూడా. ఈ చిట్కా అందరికీ అవసరం కాబట్టి ట్రై చేయండి. మనము వేయించుకున్న పూల్ మకానాలో కీరా ముక్కలు, తర్వాత ఉల్లికాడలు, పొళ్ళు, గ్రీన్ చట్నీ. సో గ్రీన్ చట్నీ వేసాక అసలు రంగు మొత్తం మారిపోయిందండి. అంటే దాంతో ఒక మంచి టేస్ట్ కూడా. అంటే గ్రీన్ చట్నీ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే చూసే పరంగా, తినే పరంగా కూడా. ఓకే, సో ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా మనం ఒక బౌల్లోకి తీసుకున్నాక సో పైన నుంచి ఏమేమి వేస్తున్నాను అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా చక్కగా ఇదిగోండి ప్లేట్ కూడా అలంకరించబడింది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. ఈ విధంగా చక్కగా చేసుకున్నాం. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ మీరు చూసినట్టయితే నా దగ్గర పల్లీలు, టొమాటో ముక్కలు, దానిమ్మ గింజలు, ఆ తర్వాత సేవ్ ఇవన్నీ ఉన్నాయి. సో దీన్ని మనం ఒక్కొక్కటిగా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ముందుగా టొమాటో ముక్కలు, ఆ తర్వాత పల్లీలు. ఆల్రెడీ మనం వేయించుకున్నామండి పల్లీలు. సో దీన్ని ఒక్కసారి చేతితో ఇలా అనుకుంటూ వేసేసుకుందాం. వేయించుకున్న పల్లీలే వేయాలి, లేకపోతే పచ్చిగా ఉంటుంది, అస్సలు బాగోదు. సో ఆ తర్వాత దానిమ్మ గింజలు. చాట్ ఐటమ్ అనగానే ఖచ్చితంగా ఇది మంచి టేస్ట్ తీసుకొస్తాయి. ఆ తర్వాత సన్న సేవ్. ఆహా, మా ప్లేట్ ఎంత అందంగా ఉందో, మా రెసిపీ కూడా అంతే అందంగా ఉంది. అసలు సూపర్ అండి. పూల్ మకానా చాట్ ఇంత సులభంగా చెయ్యొచ్చు, ఇంత అందంగా చెయ్యొచ్చు అని నాకు ఈరోజే తెలిసింది. 100% ఈ సూపర్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరి చేత శబాష్ అనిపించుకోండి. మరి ముందుగా పూల్ మకానా చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసేసేయండి. పూల్ మకానా చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పూల్ మకానా 1 కప్పు, కీరా ముక్కలు 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, వేయించి పొట్టు తీసిన పల్లీలు 1/2 కప్పు, సన్న కారపూస కొద్దిగా, గ్రీన్ చట్నీ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, దానిమ్మ గింజలు 1/2 కప్పు. పూల్ మకానా చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో పూల్ మకానా వేసి వేయించి ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. తర్వాత అందులో తరిగిన కీరా ముక్కలు, ఉల్లికాడలు, చాట్ మసాలా, ఉప్పు, జీలకర్ర పొడి, గ్రీన్ చట్నీ, కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైన నుంచి టొమాటో ముక్కలు, వేయించుకున్న పల్లీలు, దానిమ్మ గింజలు, సన్న కారపూస వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పూల్ మకానా చాట్ రెడీ.
చూసారు కదా పూల్ మకానా చాట్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చు. కావాల్సిన ఐటమ్స్ తక్కువ, చేసే టైము తక్కువ, అంటే మంటతో పని కూడా చాలా తక్కువ. సో ఒక రకంగా చెప్పాలంటే చింతలేని వంట అని చెప్పొచ్చు. సో టేస్ట్ చేసేద్దాం. తీయ తీయగా, పుల్ల పుల్లగా భలే ఉందండి. మీ పిల్లలకు కావాలి టొమాటో సాస్ కూడా వేయచ్చేమో, అంటే ఆ టేస్ట్ వాళ్ళకి నచ్చితే. బాగుందండి, ఆబ్వియస్లీ బాగుంటుంది. అన్నీ వేసాము చక్కగా, అన్ని టేస్ట్లు మిక్స్ అయ్యాయి. అది సింపుల్గా చేసుకున్నాం కాబట్టి చాలా చాలా బాగుందండి. మొత్తానికి ఈరోజు మన అమృతం కార్యక్రమంలో నేను తయారు చేసిన ఈ 2 వంటకాలు, ఒకటి ఇడ్లీ చాలా టేస్టీగా ఉంది, ఒకటేం పూల్ మకానాతో చాట్ ఐటము చాలా చాలా బాగుంది. అన్నిటికన్నా ముఖ్యంగా తక్కువ పదార్థాలతో సాత్వికంగా హెల్తీగా చేశాం. ఇది ఇవాల్టి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.